అందరికీ శనార్థులు. మనకు తెలిసిన విషయమే మూఢనమ్మకాలు అంటే మస్తు మందికి మస్తు భయాలు ఉంటాయి. ఈ మూఢనమ్మకాల మీద ఒక మంచి నమ్మకమే కలిగిద్దామని మొత్తం మీద అయితే పండితురాలను మీ ముంగడికి తీసుకొచ్చినా ఇక మరి ఆమె ఏం చెప్తుంది ఏం సంగతి ఇక మనందరం వినాలి మంచిగా. ఇక నమస్తే అమ్మా. నమస్తే అయ్యా. ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? చాలా మంచిగా ఉన్నా. ఇక మరి చూస్తూ ఉన్నాం ఇప్పుడు మూఢనమ్మకాల మీద పాపం పరిస్థితి అయితే ఆగం ఉన్నది. కొంతమంది జీవితాలే ఆగమైనటువంటి పరిస్థితి. 3 తవ్వల కాడ నిమ్మకాయలు వేస్తే మొత్తం ఆగం ఉంటుంది. ఈ 3 తవ్వల కాడ నిమ్మకాయల పంచాయతీ ఏంది జర చెప్పు మా వాళ్ళకైతే. అంటే ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే దిష్టి దోషాలు ఉంటాయి. ఆ దోషాలు ఉన్న వాళ్ళకి ఆ దిష్టి తీసి అది ఎదుటి వాళ్ళకి తగలాలి అనుకోవడం చాలా తప్పు. అవి మోరిలో వేసేసుకోవచ్చు, పారే నదిలో వేసేయచ్చు. ఈ దిష్టి తీసినవి దృష్టి దోషానికి ఉప్పు తీస్తూ ఉంటారా, ఉప్పు కూడా కళ్ళుప్పు తీసి ఓ దోసడు పట్టుకెళ్ళి మధ్యలో వేసేసి నిమ్మకాయ కోసి వేసేసారనుకోండి, ఇక వాళ్ళందరూ కూడా ఈ బాబు ఇది తొక్కిన మూలాన మాకు ఇలా వచ్చింది, జ్వరం వచ్చింది, లేకపోతే ఏదో పరిస్థితి వచ్చింది, ఆర్థికంగా నష్టపోయాము, అప్పుడేదో దాటినాము, ఇట్లా అయింది అట్లా అయింది అనేసి అంటూ ఉంటారు. అలా మనది ఎదుటి వాళ్ళకి తగలాలని అనుకోవడం అనేది చాలా అనుచితం. మంచి ఆలోచన ఏంటంటే అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని అనుకున్న వాళ్ళైతే కనుక ఆ దిష్టి తీసినవి రోడ్డు మధ్యలో దయచేసి వెయ్యవద్దు. ఇక ఈ ముచ్చటి ఇట్లుంటే వెనుకడికి మొత్తం మీద అయితే ఎట్లుంటారమ్మా, డోర్ల మీద రాస్తురి ఓ శ్రీ రేపు రా అంటే ఇక మరి ఆ దయ్యం వచ్చి చూసి మళ్ళీ రేపు పొద్దుగాలు వస్తుందా, ఇది పెద్ద రామచిత్రం అన్నట్టే ఉంటుంది. ఇక ఇది ఎంతవరకు నిజము ఎంతవరకు కరెక్ట్ అమ్మా? దయ్యము ఓ స్త్రీ రేపురా అని పూర్వకాలం అంటే చాలా సంవత్సరాల సంధి అనేవాళ్ళు. కానీ ఏంటంటే ఏ స్త్రీ కూడా రేపు వచ్చేటి వీళ్ళ మాట విని వచ్చేస్తుందా? ఏమి రాదు కదా. మరి అలాంటప్పుడు మరి అది మూఢనమ్మకం కిందే లెక్క. ఒకటి మాత్రం నిజం, మీరు పాజిటివ్ దృక్పథంతో ఆలోచించినట్లయితే మీ థింకింగ్ కానీ మీ యొక్క మాటలు కానీ మీ యొక్క ఆలోచన కానీ పాజిటివ్గా ఉంటే తప్పనిసరిగా అమ్మవారే మీ ఇంట్లో అడుగు పెడుతుంది. అందువల్ల యాదేవి సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థిత నమస్తత్వే 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 నమో నమః అని ఆ అమ్మవారిని రమ్మని పిలవండి. అంతేగాని ఓ స్త్రీ దెయ్యమారా రేపు రా ఇవాళ మాత్రం వద్దు మా ఇంట్లో చూడొద్దు, ఇట్లాంటి ఆలోచనలు అసలు మనకు వద్దు. దయ్యం కాడికి వచ్చింది కాబట్టి ఈ ముచ్చట చెప్తా ఉన్నా. బొందలగడ్డ అంటే మస్తు భయపడతారమ్మా. రేపు పొద్దుగాల ఎవరు చచ్చిపోయినా మళ్ళీ బొందలగడ్డ దాకా పోయిన దాకా తప్పదు. మరి ఎందుకు అంతగానో బొందలగడ్డ అంటే మొత్తం మీద భయపడతారు మనోళ్ళు? ప్రతి మనిషి పుట్టినరోజు చేసుకుంటాడు, సంవత్సరం తర్వాత పెళ్లి రోజు చేసుకుంటాడు, పెళ్ళయిన తర్వాత ఇంకా షష్ఠి పూర్తి చేసుకుంటాడు, తర్వాత ఏదైనా వృత్తిలో ఉన్నా ఉద్యోగంలో ఉన్నా కూడా రిటైర్డ్ డే ఫంక్షన్ చేసుకుంటాడు. మరి పోయిన రోజు ఆయనకు తెలుస్తుందా? తెలియదు కదా. మరి బొందలగడ్డ అంటే మనము జీవంతో ఉన్నంతసేపు శివంగా ఉంటాము. శవంగా మారిన తర్వాత మన వాళ్ళే చూరు కింద ఒక 5 నిమిషాలు పెట్టండి వర్షం వస్తుంది మీ వాడే కదా అంటే ఒప్పుకుంటారా? ఒప్పుకోరు కదా. అలాంటి బొందలగడ్డ అంటే అందరికీ భయం. కానీ ఆ బొందలగడ్డలో ఎవరు నివసిస్తారు? రుద్రుడు నివసిస్తాడు. అందువల్ల ఆ రుద్రుడిని తలుచుకున్నట్లయితే మనకి బొందలగడ్డ మీద అంత దురభిప్రాయం రాదు, మంచి అభిప్రాయమే ఉంటుంది. ఎందుకంటే లాస్ట్కి వెళ్ళేది అక్కడికే కదా. ఎవరైనా సరే 6 అడుగుల నేల కొలిచేస్తాడు కదా కాటికాపరి. అందువల్ల అదే రుద్రభూమిలో ఈనాడు ఎన్ని అపార్ట్మెంట్లు వెలుస్తున్నాయి. మొత్తం భూములని కబ్జా చేసుడు, బొందలగడ్డ లేపుడు, ఇష్టం వచ్చినట్టు అపార్ట్మెంటు లేపుడు కదా. మరి అట్లాంటప్పుడు మరి ఏమైపోయింది ఈ భయాలేంటి? అందువల్ల భయం అనేది మనకి నిజంగా చెప్పాలంటే కనుక చాలా 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 తెలియకుండా అదే భయం అనుకోకుండా అది మనల్ని ఆవహించి ఒక భూతంలాగా ఆవహించి మరణానికి దగ్గరకు చేసేటటువంటి భయాలు కూడా ఉన్నాయి. అదిగో అక్కడెక్కడో శవం కాలుతుందట, అలా వెళ్తున్నాము, నేను చూశాను అది వస్తుందేమో వచ్చి నీ మీదే పడుతుందేమో అన్నట్టుగా ఎవరో గుండెల మీద కూర్చున్నారు, నాకు ఇట్లా అయింది అట్లా అని చెప్తూ ఉంటారు కదా. ఇవన్నీ కూడా భ్రమలే. ఇప్పుడు మనం చూస్తున్నాం పెద్ద సినిమాలు వస్తున్నాయి. ఆ సినిమాలలో దయ్యాలు వచ్చుడు, కొట్టుడు, సంపుడు, నరుకుడు ఇక జడుస్తూనే ఉంటుంది మొత్తం మీద అయితే కథ.
అది మరి ఎంతవరకు నిజంగా మనుషులకు దయ్యం పడుతుందా? ఒకవేళ ఆ దయ్యం పడితే ఆ బాబా దగ్గరకు పోయి ఈ దాబా దగ్గరకు పోయి మొత్తం మీద తీపిచ్చుకున్నాడు అయితే నడుస్తుంది. మరి మొత్తం మీద మనుషులకైతే దయ్యం పడుతుందా అమ్మ? దయ్యం పట్టడం అనేది ఇప్పుడు వాళ్ళ భయమే దయ్యం కింద మారుతుంది. అదేవిధంగా హిస్టోరియా అనేసి ఒక వ్యాధి ఉంది, మానసికమైనటువంటి హృదయ చాంచల్యం ఉంటుంది. అలాంటి వాళ్ళు ఏమిటంటే కనుక ఒక ఉన్మోదం, అంటే ఇప్పుడు పిచ్చి హాస్పిటల్ ఉన్నాయి, మనకి ఎర్రగడ్డ ఉంది, అందులో ఉన్న వాళ్ళందరూ కూడా పాపం వాళ్ళకి తెలియకుండానే ఒక పిచ్చివాళ్ళుగా మారిపోవడానికి కారణం తెగ ఆలోచించి మతి భ్రమణం చెందడం వల్ల. అలాగే దెయ్యం పట్టడం అనేది కూడా ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళ ఆలోచన సరళి భయపడిపోయి అనేక రకాలుగా వాళ్ళు చింతించి ఆవేదనకు గురయ్యి అవుతూ ఉంటారు. అందువల్ల అలాంటి వాళ్ళని చూసి మనము నవ్వడం కన్నా వాళ్ళని చూసి సానుభూతిగా వాళ్ళలో కాన్ఫిడెన్స్ లెవెల్ ఇంట్లో వాళ్ళు పెంచినట్లయితే వాళ్ళు తిరిగి మామూలు పరిస్థితికి వస్తారు. సైకాలజిస్టులు చేసేటటువంటి విధానం అదే. చిన్న ఉన్నప్పుడు ఆ చేనుల చిలకలల్లో ఆడుకునేటప్పుడు సుడిగాలి వస్తుండే. అమ్మో ఆ సుడిగాలి వస్తున్నది, ఆ సుడిగాలి పడితే ఆయన దయ్యం వచ్చి ఎత్తుకపోతుంది అని చెప్పి పెద్ద కథనే ఉంటుంది. మరి ఆ నిజంగా ఆ దయ్యం ఎత్తుకపోతుందా ఏం సంగతి? ఇక నాకైతే తెలియదు ఈ ముచ్చట ఇప్పటిదాకా. ఏ ముచ్చట్లో ఉన్న అర్థం, అంతరార్థం, పరమార్థం ఏమిటో తెలుసా? ముఖ్యంగా ఈ సుడిగాలి అనేది ఎత్తుకెళ్ళిపోతుంది అనేది నిజం. అది అందువల్ల అలాంటి సుడిగాళ్ళు కానీ సుడిగుండాల్లోకి కానీ జలగండాలు ఉంటాయి సుమా. అంటే సుడిగుండాల దగ్గరికి వెళితే పిల్లలు దానిలో మునిగి చనిపోయిన వాళ్ళు ఉన్నారు, అంటే ఊబిలో కూరిపోయినట్లు. అదేవిధంగా ఈ సుడిగాళ్ళ ద్వారా ఆ గాలి ఎక్కడికి చేరుస్తుందో ఆ గాలి తీవ్రత, ఇప్పుడు చూడండి, ఇసుక వచ్చి జల్లును తగిలితే చెళ్ళుమనిపోతుంది. చాచిపెట్టి కుట్టినా కూడా తగలని బాధ ఇసుక మన మీద పడితే మనం అంత భయపడిపోతాము. అలాగే సుడిగాలి ఎత్తుకుపోతుంది కాబట్టి సుడిగాలి రూపంలో గాలి దెయ్యం వచ్చి మిమ్మల్ని పట్టుకుపోతుంది అంటేనే తప్ప మనం ఎప్పుడు కూడా ఏ విధంగా ఉంటాం తెలుసా? మనం ఎవరైనా సరే మీరు భయపడితే చచ్చిపోతారు, లేకపోతే దెయ్యం ఉంది, భూతం ఉందంటేనే కదా మీరు మానేసేది. అందువల్ల మీ పిల్లగాళ్ళందరూ కూడా, పోరగాళ్ళందరూ కూడా భయపడతారు. భయాన్ని మించినటువంటి దెయ్యం ఇంకోట్లేదు. ఇక ఈ దయ్యాల ముచ్చట జరిసేపు పక్కకి పెడితే ఇక తుమ్మితే ఎవరైనా కొట్టినే కొడతారు, మళ్ళీ పిల్లడ్డం వస్తే ఆగమైపోతుంది బతుకు అంటారు. ఈ తుమ్ము కథ ఏంది, ఈ దగ్గు కథ ఏంది, ఈ పిల్లి కథ ఏంది జర చెప్పు మా ఊళ్ళకైతే ముచ్చట. సరే, తప్పనిసరిగా స్వప్న శాస్త్రం అని జ్యోతిష్య శాస్త్రంలో మాకు శాస్త్రం ఉంది. దానికి ఎంఏ జ్యోతిష్యంలో మాకు అది పాఠం కూడా అనమాట. ఎందుకంటే స్వప్నము అంటే కలలు, అదేవిధంగా శకున శాస్త్రం, ఈ రెండు కూడా ఉంటాయన్నమాట. క్వశ్చన్ ఆన్సర్స్ కూడా మేము రాసి ఉన్నాము. అయితే ముఖ్యంగా ఈ పిల్లి ఎదురుపడితే వెళ్ళకూడదు అంటే పూర్వకాలంలో చాలా దూర ప్రయాణాలు చేసేవాళ్ళు. ఇప్పుడు ఈ విధంగా గ్రహాంతరవాసుల్లాగా ఎక్కడెక్కడికి వెళితే కాశీకి వెళ్ళినా కాటికి వెళ్ళినా రారు, అలాంటిది అన్నీ ఉండేవన్నమాట పూర్వకాలంలో. అందువల్ల పిల్లి ఎదురొచ్చింది, అయ్యో పాపం వెళ్ళిన వాడు రాలేదు, ఇలాంటి ఆ నమ్మకాలు అనేది బాగా పెట్టుకునేవాళ్ళు. అదేవిధంగా పిల్లి ఎదురు రాగానే ఆ పిల్లి ఎదురు వచ్చినటువంటి పిల్లి బాగానే ఉంటుంది, వీళ్ళు మాత్రం ఆ పిల్లిని తరిమి కొట్టి మళ్ళీ ఇంటిలోకి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కొని ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగి కాస్త నెమ్మళించి అప్పుడు వెళుతూ ఉంటారనమాట. అలా పిల్లి ఎదురు శకునం ఎవరికో చాలామంది కీడు కలిగింది కాబట్టి ఆ శకున శాస్త్ర ప్రకారము అది వీళ్ళందరూ కూడా పాటించడం జరుగుతుంది. అదేవిధంగా చూసినట్లయితే కనుక కళలు కూడా అంతే. కళల్లో అలా పడ్డాయి ఇలా పడ్డాయి అంటూ ఉంటాం కదా. అలా చూసుకున్నట్లయితే రామాయణం దగ్గరికి వెళదాం. ఈ శకునం అనేది భారతం రామాయణంలో కూడా శకున శాస్త్రం ఉంది, అలాగే స్వప్న శాస్త్రం ఉంది. త్రిజట స్వప్నం, సీతారాముల కలయిక జరగడానికి ముందు రావణాసురుడి లంకలో త్రిజట అనే రాక్షస స్త్రీకి లంక అంతా కూడా తగలబడిపోతున్నట్టు, అందరూ గుండెలు బాదుకుని ఏడుస్తున్నట్టు, దక్షిణ దిశగా జుట్టు విరబోసుకుని వెళుతున్నట్టు ఇవన్నీ కనపడ్డాయి ఆవిడకి. అంటే మరి శకున శాస్త్రం ద్వారా ఆవిడ కలగని ఈ సీతాదేవిని ముట్టుకోకండి, తిట్టకండి, ఏమి అనకండి, రాముడు వచ్చి చేపడతాడు అని ఆ రాక్షస స్త్రీ అయినటువంటి త్రిజట చెప్పింది. నాకు అతిపెద్ద డౌట్ ఏంటంటే ఇది మన భారతదేశంలో ఉంటుందా, లేకపోతే బయట దేశంలో ఉంటుందా, లేకపోతే మన దేశంలోనే ఇంకా జరుగుతుంటుందా ఇది కథ అంతా? ఆ కథ చెప్పాలంటే అన్ని దేశాల్లోని ఈ ముచ్చట ఉంది. కారణం ఏమిటంటే ఇప్పుడు ఈ జనాలందరూ కూడా మన జనాలే కదా, మన ఆలోచనలే కదా, కొత్త వాళ్ళు ఎవరు పుట్టుకురాలేదు కదా. అంటే లోకో భిన్నో రుచికి, అంటే ఇప్పుడు నీకు మంచి బగారాన్నం ఇష్టమై ఉండొచ్చు, నాకు పప్పు అన్నం ఇష్టమై ఉండొచ్చు, అలాగే వేరే వాడు రొట్టి తినొచ్చు,
ఆ విధంగా చెప్పాలంటే కనుక ఈ రుచులను బట్టి ఎలా అయితే భావాలు పెరుగుతాయో అలాగే ప్రతి చోట కూడా ఈ జ్యోతిష్య శాస్త్రాన్ని నమ్ముతారు. రకరకాల ఈ విద్యల్లో కూడా బోల్డ్ రకాల విద్యలు ఉన్నాయి. అంటే ఇండియన్ ఆస్ట్రాలజీ ఉంది, అదేవిధంగా మొత్తం నేషనలైజ్ చేసినట్లయితే ఆ విధమైనటువంటి విదేశీ వాళ్ళందరికీ కూడా పఠించేటటువంటి కొన్ని గ్రహాలు ఉన్నాయి. ఆ గ్రహాలను సంబంధించినటువంటి ఆస్ట్రాలజీ వాళ్ళు కూడా నమ్ముతారు. జపాన్ వాళ్ళు ఒక రకంగా నమ్ముతారు, మన చైనా వాళ్ళు ఒక రకంగా నమ్ముతారు. కానీ అందరికీ కూడా ఈ మూఢనమ్మకాలు ఉన్నాయి. ఇక ఈ ముచ్చట ఇట్లుంటే పల్లెలలో ఎట్లుంటుంది అంటే ఆమె నాలుక మీద మచ్చలు ఉన్నాయి, ఆయన దగ్గర కోగలవు, ఆమె దగ్గర మచ్చలు ఉన్నాయి మొత్తం మీద నాలుక మీద, మరి ఆయన దగ్గరకు పోగలవు ఇట్లా అని చెప్పి ఆగం ఉంటుంది పరిస్థితి. ఇక మరి ఇది నిజమే నామ్మ, నాకైతే తెలియదు కథ. మీరు చెప్పింది నిజమే, కానీ ఏంటంటే కనుక ఒక్కొక్కళ్ళు అన్నది అనుకున్నట్టు జరుగుతూ ఉంటుంది. వాళ్ళు ఇప్పుడు పూర్వం ఋషీశ్వరులు మనలాగా ఎక్కువ మాట్లాడేవాళ్ళు కాదు, మౌనవ్రతం అనేది ఆచరిస్తూ ఉండేవాళ్ళు. అలాంటి వాళ్ళు నాలుక మీద మచ్చలు ఉండక్కర్లా, అలాంటి వాళ్ళు ఒక పలుకు పలికితే డెఫినెట్గా అది అయ్యి తీరేది. అంటే వాగ్దేవత స్వరూపమైనటువంటి సరస్వతీదేవి నాలుక మీద నివసించడం చేత వాళ్ళ పలుకులు శాపంగా కూడా వాళ్ళు కోపంతో అన్నారనుకో శాపంగా పరిణించేది. ఇప్పుడు ఈ నాలుగు మీద మచ్చలు అనేవాళ్ళు ఏమిటంటే వాళ్ళు కోపంతో అన్నా, ఒక విధంగా ద్వేషంతో అన్నా, పగతో అన్నా, లేకపోతే ప్రతీకారంతో అన్నా కూడా నెగిటివిటీ అనేది మనిషికి తగలక తప్పదు. అందుకని ఎదుటి వాళ్ళ నోట్లో నోరు పెట్టకూడదు అని మన పెద్దవాళ్ళు, నాలుగు మీద మచ్చలు ఉన్నాయి ఎందుకు వాడి నోట్లో నోరు పెట్టావు, నువ్వు శుభ్రంగా దిబ్బైపోయావు, ఇదివరకు మంచిగానే ఉండేవాడివి, ఏటిది కథ, నీకు అదిగో వాడి చేత అనిపించుకున్నావుగా, అయిపోయింది నీ కథ అనేసి అనడం కారణం అర్థం అదే. ఇక ఈ నాలుగే ముచ్చటి ఇట్లుంటే పొద్దుగాల లేవంగానే వాట్సాప్లో ఒక ఫోటో వస్తుంది, ఇది 10 మందికి షేర్ చేయకపోతే పాపం తలుగుతుంది, పుణ్యం తలిగేది అని చెప్పి మొత్తం మీద ఉంటుంది. ఇక మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అమ్మా? అట్లాంటివి చాలా వాట్సాప్లో అందరూ కూడా పంపిస్తూ ఉన్నారు, షేర్ చేయండి, లేకపోతే కనుక మీకు అట్లా జరుగుద్ది ఇట్లా జరుగుద్ది, మీ కథ అంతా కూడా మొత్తం అంతా కూడా ఇదైపోతుంది అని చెబుతూ ఉంటారు. కానీ ఏంటంటే కనుక చాలా ముఖ్యమైన విషయం ఒకటి గుర్తుపెట్టుకోండి, అలాంటి వచ్చినప్పుడు మనం ఇబ్బంది పడుతున్నాం కదా, ఎదుటి వాళ్ళకి షేర్ చేసి మీరు ఎందుకు ఇబ్బంది పెడతారు, చాలా పొరపాటు కదా. అది వెంటనే డిలీట్ చేసేసి ఓ నమశివాయ అనుకోండి, స్వామి చూసుకుంటాడు. అంతే అంటావు అమ్మ ఇక కథ అంతా? అంతే ముచ్చట అయ్యా. ఇక ఈ ముచ్చట ఇట్లుంటే ఇక మరి ఊర్లల్లా చెప్పిస్తుంటారు, మరి కొంతమంది అట్లుంటుంది కథ. ఏ పుణ్యం చేసుకున్నాడో ఏమో కానీ మంచి భార్య దొరికిందా, ఏ పాపం చేసుకున్నాడో ఏమో కానీ మొత్తం మీద చెడ్డ భార్య దొరికిందా పాపం మంచోనికి అంటారు. ఇలా ఎంతవరకు నిజమా మొత్తం మీద అయితే? అంటే మన భారతీయ సంస్కృతి ప్రకారము కూడా పుణ్యభూమి ధన్యభూమి మన భారత భూమి. అలాంటి భారత భూమిలో కర్మలు, సత్కర్మలు చేస్తే మంచి జరుగుతూ ఉంటుంది, దుష్కర్మలు చేస్తే నువ్వే అనుభవించాలి. 84 లక్షల జీవరాశుల్లో ఉత్తమమైనటువంటి మానవ జన్మే ఇచ్చాడు, విచక్షణ జ్ఞానం ఉంది, నువ్వు మాట్లాడగలవు, నువ్వు నవ్వగలవు, నీ విషయాలను ఎదుటి వాళ్ళతో చెప్పగలవు. ఇంతటి మంచి జన్మ ఇచ్చినప్పుడు నీ బుద్ధి అంతా పెడదారిన బట్టి నువ్వు ఎదుటి వాళ్ళు బాగున్నారని ఏడుస్తూ ఉంటే ఆ ఏడుపు నువ్వు కూడా రేపొద్దున ఏడవాలి కదా డెఫినెట్గా. అంటే ఎప్పుడు కూడా యద్భావం తద్భవతి, నీది నీకే తిరిగి వస్తుంది. గోడకు బంచి కొట్టు, అది తిరిగి నీ మొహానికి వచ్చి తాగుతుంది. అందువల్ల ఎప్పుడు కూడా 10 మందిలో ఉన్నా, 100 మందిలో ఉన్నా, 1000 మందిలో ఉన్నా సర్వేజన సుఖినో భవంతు అనే భావన నీలో ఉంటే అసూయ అనేది వస్తుంది, కోరికలని ఉంటాయి, క్రోధం అనేది వస్తుంది, ప్రతీకార వాంఛ ఉంటుంది. ఇవన్నిటినీ కూడా జయించిన వాడే చాలా గొప్పవాడు. కానీ అలా జయించలేం మనం ఎప్పుడు కూడా ఈ అరిషడ్ వర్గాలకి కట్టుబడిపోతాం. అందువల్ల దాన్ని పక్కన పెట్టలేము. అట్లాంటప్పుడు ఇప్పుడు నీకు మంచి పెళ్ళం వచ్చిందనుకో చాలా అదృష్టం అంటావు, చెడ్డ పెళ్ళం వచ్చిందనుకో సోకియాట్రిస్ అనేసి ఒక పెద్ద తత్వవేత్త, మా ఎంఏ పాలిటిక్స్లో ఆయన గొప్పవాడు మాకు. ఆయన భార్య గురించి చెబుతూ నా భార్య వలన నేను ఇంత తత్వవేత్తనయ్యాను, నేను ఇంత గొప్పవాడిని అయ్యాను అన్నాడు. ఎందుకు అంటే భార్య రోజు నానా బుద్ధులు తిట్టేదట. ఇట్ట కాదు, ఇంకా మొత్తం చక్కగా చాటపుచ్చుకుని చెరిగేసి ఆరబెట్టేసేది. ఆమె వల్ల నేను బయటకు వెళ్ళి రకరకాల విషయాలు తెలుసుకొని రకరకాల విషయాలు సేకరించి పరిశోధన చేసి సైంటిస్ట్ అయ్యాడు. అందువలన భార్యలు ఏ విధంగా ఉన్నారని భయపడక్కర్లా, ఈ విధంగా లేరని బాధపడక్కర్లా. మన ప్రవర్తనలో ఎదుటి వాళ్ళని అర్థం చేసుకోవడం అనేది అలవాటు చేసుకొని జాగ్రత్తగా జీవితాన్ని సంతోషంగా మార్చుకోవడం, రిమోట్ కంట్రోల్ మన చేతిలో ఉంది.
మొత్తం మీద ఒకటే ప్రశ్న అమ్మ ఇక చివరిగా ఇక మరి మూఢనమ్మకాల వల్ల ఎంతో మంది జీవితాలు ఆగమైపోతాయి, ఎంతో మంది ప్రాణాలు పోతాయి. మరి ఎసొంటి జాగ్రత్తలు పాటించాలని చెప్తారు ఇక మా వాళ్ళకు మొత్తం మీద. చెప్పాలంటే కనండి ఒకటే గుర్తుపెట్టుకోండి అందరూ కూడా, మూఢనమ్మకాలు అనేవి చాలా చాలా మనుషులని మనస్సుని మన ఏవ మనుష్యానాం కారణం బంధమోచయో, రకరకాల బంధనలతో మనం కట్టుబడి ఉంటాము, రకరకాల బంధనలతో మనం కట్టుబడి ఉంటాము. రాగం ద్వేషం రెండు కూడా కాలసర్పాల్లాగా మనల్ని ఇలా పట్టేసుకుంటూ ఉంటాయి. అట్లాంటి పరిస్థితుల్లో మనము ఈ మూఢనమ్మకాల వైపు వెళ్ళి రకరకాలుగా ఎవరు ఏమీ రాయి కనపడినా మొక్కేటటువంటి సంస్కారం మనకుంది. మన తెలుగునాట ఉన్నది ఏమిటో తెలుసా? కొండకి దండం పెడతాం, గుట్టకి దండం పెడతాం, రాయికి రప్పకి దేనికైనా సరే. సీతాదేవి కూడా అలాగే మొక్కిందట అడవిలో ఉండగా. నా రాముడు నన్ను చేపట్టి నన్ను తీసుకువెళ్ళిపోవాలని రావణాసురుడి దగ్గర కూర్చొని అశోక వృక్షం కింద అలాగే ఏడ్చిందట. అదేవిధంగా మనము కష్టం వస్తే అందరినీ నమ్ముతాము. మట్టి మంత్రించి ఇచ్చినా కూడా అమ్మయ్య నాకు తగ్గిపోయింది, ఆయన చాలా గొప్పవాడు అనేసి మనం అనుకునేటటువంటి సంస్కారం మనకుంది. అందువల్ల మన వాళ్ళు ఎంత ఏం చెప్పినప్పటికీ కూడా మనం మన పవిత్రమైనటువంటి భూమిలో పుట్టాము. పవిత్రత అనేది మన రక్తంలో ఉంది. అందువలన మతపరంగా చూసినా హిందూ ధర్మం కూడా మనకన్నింటినీ పూజించమని చెప్తోంది, అందరినీ అభిమానించమని చెప్తోంది. కాబట్టి అనవసరమైనటువంటి మూఢనమ్మకాల జోలికి వెళ్ళకండి. చూసిరు కదా సుమి, మూఢనమ్మకాల వల్ల ఎంతో మంది ప్రాణాలు పోతాయి, ఆగమైపోతుంది. అని మొత్తం మీద అయితే విలువైన మరి సమాచారాన్ని అయితే మరి చెప్పింది. ఇంత మంచి చక్కటి సమాచారం మనకు చెప్పినందుకు అమ్మ భాగ్యలక్ష్మి అమ్మ ఇక మీకు ప్రత్యేకమైన నమస్కారాలు చెప్తా ఉన్నా నేనైతే మీకు. మీ అందరికీ కూడా నమస్కారాలు. అందరూ కూడా మిమ్మల్ని మీరు అభిమానించండి, మీ కుటుంబాన్ని ప్రేమించండి, అనవసరమైనటువంటి విషయాల వైపు వెళ్ళకండి, సంతోషంగా ఉండండి. శ్రీమాత్రే నమః. చూసిరు కదా గిది కథ. అందరి బంధువయ్యా భద్రాచల రామయ్య, ఆదుకునే ప్రభువా అయోధ్య రామయ్య. హిందువుల అతిపెద్ద పండుగ శ్రీరామనవమి పండుగ. మరి దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు ఎట్లయినా ఏం సంగతి ఓసారి చూద్దాం పండి. ఈ ఎల్ల మన దేశం మొత్తం శ్రీరామచంద్రుల వారి నినాదాలతోని మారుమోగిందుల్లో ఆ స్వామివారికి ప్రత్యేకమైన పూజలు, ప్రత్యేకమైన అభిషేకాలు, పెద్ద ఎత్తున శోభాయాత్రలు, ఇట్లా సంబురంగా శ్రీరామనవమి వేడుకలు జరిగినాయి. మళ్ళా చూసిరు కదా తండోపతండాలుగా భక్తులు ఆ రామయ్యను ఎట్లా కొలుసుకుంటున్నారో. ఏ పుణ్యం చేసుకున్నామో నుల్లో ఇంత చక్కటి భాగ్యం కలిగింది మళ్ళా దేశ ప్రజలకు. అబ్బబ్బా చూస్తుంటే రెండు కళ్ళు సరిపోతలేవుల్లో ఆ రామయ్య నుదిటి మీద సూర్య తిలకం పడ్డప్పుడు. ఇట్లా అయోధ్యలోనే కాదుల్లో భద్రాచలంలో కూడా శ్రీరామనవమి వేడుకలు సంబురంగా అయినాయి. సుమంగళీతి మంత్రేణ శ్రీ సీతా మహాలక్ష్మీ దేవ్యాః కంఠే మంగళసూత్రం దత్వా మొదలు పల్లకిలో శ్రీరామచంద్రుల వారిని సీతమ్మను ఇగో ఇట్లా కళ్యాణ మండపానికి తీసుకొచ్చిర్రు స్వాములు. చూసిరు కదా ఇట్లా పల్లకిలో ఆ దేవుళ్ళను తీసుకొచ్చి రామదాసు చేయించిన బంగారు ఆభరణాలు రామయ్యకు సమర్పించిర్రు స్వాములు. చూసిరు కదా బంగారు ఆభరణాలు ఎట్లా దగదగ మెరుస్తున్నాయో. అటెనక శ్రీరాముల వారి కళ్యాణం జరిగిందుల్లో.
భద్రాద్రి రామయ్య కళ్యాణం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించిర్రులో చిన్న ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సారు, మంత్రి కొండా సురేఖ మేడం. ఇట్లా శ్రీరామనవమి వేడుకలు దేశవ్యాప్తంగా మస్తు ఘనంగా జరిగినాయుల్లో. శ్రీరామనవమి సందర్భంగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సార్ ఇట్లా చిన్నపిల్లలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించిండు. మళ్ళా సారు మనసు నిజంగా గొప్పదేనుల్లో. ఇట్లా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుంటాడు. మళ్ళా ఈ ముచ్చటి ఇట్లుంటే శ్రీరామనవమి సందర్భంగా ఈ అన్న ఎంత చక్కగా దిద్దిండో చూడుండి రామయ్య రూపాన్ని. చూసిరు కదా అన్న లెక్కనే ఇలా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి భక్తులు మొత్తం ఆ రామయ్యను ఒక్కొక్కరు ఒక్కొక్క తీర్ల కొలుసుకున్నారు. అమ్మరే బిడ్డ పవన్ కళ్యాణ్ సారు పెద్ద ప్లానింగ్ చేసిండు. పండుగ పూట అందరికీ బీఫామ్లు పంచుతున్నాడంట జనసేన అభ్యర్థులకు. మళ్ళీ ఏ లీడర్లకు బీఫామ్ ఇచ్చిండు, ఏ లీడర్లకు బీఫామ్ ఇయ్యలేడు, ఒకసారి అరుచుకుందాం పండి. పండుగ పూట కలిసి వస్తుందని అభ్యర్థులందరూ పక్కా గెలిచి వస్తారని ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులకు బీఫామ్లు వంచిండుల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సారు. ఇట్లా బీఫామ్లు పంచినాక ఏమంటున్నాడో ఈనుండ్రి. 2019 మేము రిజల్ట్స్ తర్వాత నుంచి చాలా కీలకంగా పనిచేసి ఒత్తిళ్లను ఎదుర్కొని రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, ఓటు చీలకుండా ఉండాలి, ఈ అవినీతి పాలన, ఈ దుష్ట పాలన అంతమొందించాలి అని ఒక దృఢమైన సంకల్పంతో ఈ రోజున ఎన్డీఏ అలయన్స్ని ఫామ్ చేసాం. మా బాధ్యత ముందు నుంచి మేము చెప్తా ఉన్నది పొలిటికల్ అకౌంటబిలిటీ. ప్రజలకి మేము జవాబుదారీతనం వహిస్తాం. అగ్గో ఇన్నర్ గదుల్లో ఓట్లు చీలకుండా జగన్ సార్ పార్టీ గెలవకుండా ఎన్డీఏ కూటమితో జతగట్టిరంట. ఈసారి గెలుచుడు పక్కానంట. అటెన్కా గిట్ల ప్రతిజ్ఞ చేసిర్రుల్లో 3 కాలాల ప్రకృతి ఆశీస్సులతో, తరగని సహజ వనరులతో, సుదీర్ఘ సాగర తీరంతో సకల సంపదలకు నిలవైనది ఆంధ్రప్రదేశ్. అప్పుల ఆర్థిక విధానాలు, తప్పుడు పరిపాలన వల్ల ఇప్పుడు మనకి తిప్పలు తప్పడం లేదు. 5 ఏళ్ల పాలనలో రాష్ట్రం అధోగతి పాలైంది. మనమంతా కలిసికట్టుగా నడుం బిగించి మళ్ళీ మన అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ను పునర్నిర్మించుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. కూటమి అభ్యర్థిగా పైన తెలిపిన ప్రతి మాటకు కట్టుబడి ఉంటానని భారత రాజ్యాంగం సాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై జనసేన, జై హింద్. ఇన్నర్ గదుల్లో ప్రతిజ్ఞతోని ఆంధ్రను ప్రగతి వైపు తీసుకుపోతారన్నట్టు. చూడాలి మళ్ళా సారు తీసుకున్నది తక్కువ సీట్లే, అయినా ఎక్కువ సీట్లు గెలవాలని బాగానే కష్టపడుతున్నాడు. మళ్ళా పార్లమెంట్ ఎన్నికల వేళ లీడర్లు పక్కా కొట్లాడుతున్నారు. మెదక్ సభల మొత్తం మీద కేసీఆర్ సారు కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి సార్ను అరుచుకున్నాడు కదా గట్టిగా. ఇక అదే ముచ్చట మీద మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు మస్తు కోపం అయిండు. మళ్ళా ఏమన్నాడో ఈనుండ్రి. నిన్న మాజీ సీఎం కేసీఆర్ సారు మెదక్ జిల్లాలో భారీ బహిరంగ సభ పెట్టిండు గదుల్లో. గిట్లా అరుచుకున్నాడు రేవంత్ రెడ్డి సార్ను ముందుగల్లా. కానీ ముఖ్యమంత్రి మాట్లాడే మాటలు చూస్తే, సభలలోనే వణుకుడు చూస్తే తిరగబడ్డ జనం తెలంగాణలో. సర్వే రిపోర్ట్లు వస్తున్నాయి కాంగ్రెస్కు 2 సీట్ల కన్నా ఎక్కువ రావు అని. అంతటా అన్ని జిల్లాలలో కూడా రైతాంగం తిరగబడతా ఉంది. అందుకే ముఖ్యమంత్రి నిన్న నారాయణపేట సభలో ఆయన భయం, ఆయన కంపం చూస్తే ఈ గవర్నమెంట్ ఏడాది కూడా ఉంటట్లేదని మనం చేస్తా ఉన్నా. ఎవడు ఎప్పుడు పోయి బీజేపీలోకి వెళ్తాడో, ముఖ్యమంత్రి జంపు కొడతాడో, ఏమవుతుందో. ముఖ్యమంత్రి ఈడో మాట మాట్లాడతాడు, ఢిల్లీకి పోయి బీజేపీ కోటేమని టీవీలో చెప్తాడు. అంటే ఏం జరుగుతుంది? ఎవరికి ఎవడు బీ టీము,
ఎవరు కలిసిపోయినరు ఒకసారి ఆలోచన చేయాలి. ఇన్నర్ కదా ఈ ముచ్చట మీదనే ఇలా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ అయితే మస్తు గరం అయిండు. రేవంత్ ఖచ్చితంగా బీజేపీకి పోతాడు. మెంటల్ అయింది ఆయన కోట్లకు, తండ్రి కోట్లకు, ఆ బామ్మడికి కొంచెం కూడా కవిత జైల్లోకి పోయేసరికి మెంటల్ అయింది. ఎట్లా 2 ఏళ్ళు బెయిల్ రాదు. మేము కూడా పోతాం ఫోన్ ట్యాపింగ్లా, కాళేశ్వరంలా, యాదాద్రిలా. మన మనోడు కూడా పోతాడు. మన జిల్లాలో కూడా అలా లోపలికి బెయిల్ వచ్చేది ఉండదు. అందుకనే చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడినా మరొకసారి మర్యాద దక్కదని చెప్పి మేము తలుచుకుంటే నీ దగ్గర 7-8 మంది ఎంపీలకు పోయి సగం మంది మా దానికి సగం బీజేపీలకు పోయి ఎంపీ టికెట్ తెచ్చుకున్నాం. నీ క్యాండిడేట్లకే దిక్కు లేదు. ఆయన కంట సీట్లు వస్తాయంట, మాకు 1-2 వస్తాయంట. నవ్వొస్తుంది పొద్దున ఆయన స్టేట్మెంట్ చూస్తుంది. ఇన్నర్ గదుల్లో ఇంతే కాదు మా కాంగ్రెస్ పార్టీని అంటావా అని చెప్పి ఇంకా జర ఎక్కువనే అరుచుకున్నాడు మంత్రి సారు. కేసీఆర్ గారికి చెప్తున్నాం, నీ బిడ్డను బెయిల్ తెచ్చుకుని ఉపాయం చేసి ఈలో కూడా నువ్వు నీ కొడుకు చేయకపోతే మా ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు డబుల్ బెడ్రూమ్ అనుకున్నాం ఒకటి చెల్లపల్లి జైల్లో పెడదామంటే అది సరిపోనట్టుంది. ఎందుకంటే ఈ రావులందరూ పోతట్టున్నావు. ప్రభాకరావు నుంచి మొదలు పెడితే తారక రామ దాకా నువ్వు నిన్న మొన్నటిదాకా బచ్చగాడు మాట్లాడితే ఏమో అనుకున్నావు. నిన్న నువ్వు ఎప్పుడైతే మాట్లాడినావో రేపటికెళ్ళి నిన్ను వెంటాడతాం, నువ్వు వేటాడతాం. నువ్వు కట్టె పట్టుకొని నువ్వే అన్నావు కదా మౌనం వెంటాడతామని. మాకు కట్టె పట్టుకునే వెళ్ళలేదు, మీకు గట్టిగా ఉన్నావు. నువ్వు ముసలైన కట్టె పట్టుకొని వేటాడలేదు, వెంటాడలేదు. నీ దుకాణంగా బంద్ అయింది. ఇన్నర్ కదా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ అయితే మస్తు గరం అవుతున్నాడు. ఇట్లా ప్రతిపక్షానికి ప్రజాపక్షానికి టక్కబర్ కొట్లాట అవుతున్నది. మళ్ళా చూడాలి పార్లమెంట్ ఎన్నికలల్లా ఎవరు గెలుస్తారో ఏమో. ఎట్లున్నాయి మన రచ్చరచ్చ వార్తలు? ఇక రచ్చరచ్చ లేవు, చూస్తూనే ఉండండి మన న్యూస్ 360 తెలుగు ఛానల్ను. రేపు పొద్దుగాల మళ్ళీ మీ ముంగట ఉంటా.